వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనలు 62వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాము. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకుని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. చాలండి. దేవుని యొక్క వాక్యమును చల్జాతిగా ధ్యానం చేసుకుంటే వాక్యములో రాయబడినటువంటి విలువైనటువంటి మాటలు. నేడు దినము వాక్యము నిరీక్షణ కలిగే ఉండుడి. దేవుని మీద ఆధారపడి ఆయన ఉన్నాడనే విశ్వాసముతో నమ్మకముతో దేవుని యందును నిరీక్షణ కలిగి ఉండుడి. దేవుని వాక్యమును చాలా జాతిగా ధ్యానము చేసుకుంటే నిరీక్షణ కలిగి ఉండుట ఎంతో ప్రధానము. దేవుని పాదాల దగ్గరకు వచ్చినటువంటి మీరు, దేవుని సన్నిధానముకు వచ్చినటువంటి మీరు దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండుట ఎంతో ప్రధానము. అనేకమైనటువంటి కష్టాలతో, శ్రమలతో, బాధలతో దేవుని యొద్దకు మీరు వచ్చి ఉన్నారు. అంధకారములో ఉంటే ఎవరిని అడిగినా సరే ప్రతిఫలము లేదు. చివరకు దేవుడే కార్యము చేయువాడని దేవుని సన్నిధానములోకి వచ్చి ఉన్నారు. కొంతమంది మరణ ఛాయలో ఉన్నటువంటి వ్యాధిలో కలిగినటువంటి వీరు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు. మీ సమయములను మీకున్నటువంటి కష్టములు వివరించుకుంటే ఎన్నెన్నో ఉన్నవి. ఇవన్నీ మనకి సమాధానము దొరుకుతుంది. మనకున్న కష్టము దేవుడు తీసివేస్తాడు. దేవుని సన్నిధానములో మనం స్వస్థత పొందుచున్నాము అనే విశ్వాసముతో మీరు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు. అలాగునే క్రీస్తును బహుగా నమ్ముచు దేవుని పాదాల దగ్గర మీరు వచ్చి ఉన్నారు. మనం చదువుకునేటువంటి వాక్యములో చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే మీరు విశ్వాసము కలిగిన వారైతే, నిజముగానే క్రీస్తును నమ్మిన వారైతే, ఆయనే కార్యము చేయగల దేవుడు అని నమ్మి దేవుని పాదాల దగ్గరకు వచ్చినటువంటి వారైతే దేవుని మీద మీరు ఏమి కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. చదువుకున్న వాక్యములో విశ్వాసముతో ఆదరణ, దేవుడు ఉన్నాడనే నమ్మకముతో దేవుని మీద ఆధారపడి ఉండడం వలన ఆయన పైన నాకు నిరీక్షణ, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, నిరీక్షణ లేదనుకోండి, మీరు చూపించిన విశ్వాసము మీకు ఉన్నది కానీ అది క్రియాపూర్వకంగా రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత విశ్వాసం ఉన్నదో ఆ విశ్వాసము తెలియపరచాలి. ఇట్ హ్యాస్ టు బి స్టేటెడ్. ఆ విశ్వాసము తెలియపరచాలంటే అది క్రియాపూర్వకముగా రావాలి. ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ డీడ్స్. విశ్వాసం ఉన్నది కానీ అది క్రియాపూర్వకముగా రావడం లేదు. నమ్మకము ఉన్నది కానీ అది క్రియాపూర్వకంగా రావడం లేదు. కారణం ఏమిటంటే నిరీక్షణ లేకపోవడం వలన. నిరీక్షణ కలిగిన వాడైతే విశ్వాసమును క్రియాపూర్వకంగా చూపిస్తాడు, భక్తిని క్రియాపూర్వకంగా చూపిస్తాడు, నమ్మకమును కూడా ఏం చేస్తారంటే క్రియాపూర్వకముగా చూపిస్తారు. నేను ఇంటి దర్శనాలు చేశాను. ఎంతమంది నమ్మకము దేవునికి.
ఎంతమందో దేవుని అంటే విశ్వాసం, కానీ నమ్మకమే, విశ్వాసమే. అది వారు ఏం చేయలేకపోతున్నారంటే క్రియలలో వారు చూపించలేకపోతున్నారు. దేవుని నమ్ముకున్నానండి, భర్త రక్షణ పొందాలండి, భార్య రక్షణ పొందాలండి, నమ్ముకున్నానండి అని సెలవిస్తున్నారు. కానీ భర్త మారాలంటున్నారు, కానీ నిజముగానే భర్త మారుతారు అనే క్రియాపూర్వక విశ్వాసము ప్రియమైన విశ్వాసులరా వారిలో కనబడడం లేదు. క్రియాపూర్వకం అంటే విశ్వాసము, నమ్మకం ఉన్నది, కానీ ఆ నమ్మకము ఎదుట దేవుడు కార్యము చేస్తాడు. ఆ విశ్వాసం ఎదుట దేవుడు కార్యము చేస్తాడు. మనము భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుని మీద ఆధారపడితే చాలు. ప్రియమైన విశ్వాసులరా, ఇటువంటి క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసము అనేక మందిలో కనబడడం లేదు. వాక్యమును జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే మీ విశ్వాసము, నమ్మకము క్రియాపూర్వకముగా ఎప్పుడు జరుగుతుందంటే మీరు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమి కలిగి ఉన్నప్పుడు అండి? నిరీక్షణ. నమ్మారు, దేవుడు కార్యం చేస్తానని అడుగుతున్నారు, కానీ దేవుడు కార్యము చేస్తాడని విశ్వాసము చూపించాలి. అదే నిరీక్షణ. దేవుడు కార్యము చేయవాడు అని నిరీక్షణ. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేయవాడు అని నిరీక్షణ. దేవుడు నా జీవితంలో, నా స్థితిలో ప్రియమైన విశ్వాసులరా నాకు అంధకారము నుంచి లేవనెత్తగల దేవుడు, అది నిరీక్షణ. పౌలు గారు తరచుగా ఆయన రాసిన పత్రికల్లో ఎన్నో పర్యాయములు పౌలు గారు చెప్పారు. ఆయన సంఘముకు చెప్పి ఉన్నారు. మనకి కూడా ఎన్నో పర్యాయములు తెలియచేసే మాట ఏమిటంటే, మీకున్నటువంటి కష్టాలు అయినను, శ్రమలైనను, ఇబ్బంది అయినను మీరు వాటి యందు క్రీస్తును చూచి మీరు ఆనందపడని అంటున్నాడు పౌలు. పౌలు ఏమంటున్నాడండి? మీకు కష్టాలు ఉన్నవి, బాధలు ఉన్నవి, శ్రమలు ఉన్నవి, కానీ వాటి నుంచి తప్పించే నాథుడైన క్రీస్తును చూచి మీరు ఆనందించినట్టున్నాడు పౌలు. వేదన పడండి, దుఃఖపడండి అనట్లేదు పౌలు. దేవుడు ఉన్నాడు, తప్పించే నాథుడు ఉన్నాడు. క్రీస్తును కనుక మీరు చూచినట్లయితే, దేవుని కనుక మీరు ధ్యానము చేసుకున్నట్లయితే, దేవుని మీద నిరీక్షణ చూపించినట్లయితే మీకున్న కష్టాలు ఎలాగునో తొలగిపోతాయి. గనుక క్రీస్తు యందున మీరు ఆనందించండి అని పౌలు గారు ఎంతో విపులముగా తెలియజేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ధ్యానం చేసుకోండి. నిరీక్షణ కలిగిన వాడు విశ్వాసం అటువంటిది. దేవుని చూచి ఆనందిస్తాడు. కష్టాలు ఉన్నా సరే, శ్రమలు ఉన్నా సరే, ఆ శ్రమలు చూచి ప్రియమైన విశ్వాసుల వేదన పరుడు. ఇబ్బందులు చూసి ఏమండి దుఃఖపరుడు. వారు కొన్ని అంధకారములు చూసి ప్రియమైన విశ్వాసులరా వారు వేదనకు గురవరు. దేవుడు ఉన్నాడు, క్రీస్తు నాకు తోడే ఉన్నాడు, ఆయన నా కష్టాలు తీసివేస్తాడు అని విశ్వాసమును కలిగి ధైర్యముగాను, బలముగాను, నిరీక్షణ కలిగినటువంటి వారుగాను ఉండాలి. నిరీక్షణలో ఉన్నటువంటి విశ్వాసము అది గొప్పది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దిగులు పడరు వారు ప్రియమైన విశ్వాసుల వాక్యములో ధ్యానం చేసుకుంటే బాధపడరు వారు. ఎన్ని రకమైనటువంటి శోధనలు వచ్చినా సరే దేవుడు ఉన్నాడు అని ఎప్పుడూ కూడా వారు ఏం చేయబడతారంటే చాలా ధైర్యముగా క్రీస్తు యందును వారు నిలబడతారు. మీకు విపులముగా తెలియచేయాలంటే చాలా తాటగా దైవజనుడు దేవుని వాక్యము చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీ బలహీనత తట్టువైపు చూడక దేవుని బలము వైపు తట్టు చూడుడి. విశ్వాసము, నమ్మకం ఉన్నది, కానీ నిరీక్షణ లేకపోతే ఎప్పుడు ఏం చూస్తారంటే మీ బలహీనతలే చూసుకుంటారు. ఏం చూసుకుంటారమ్మా మీరు? బలహీనతలే. జ్వరం వచ్చేసింది బాబాయ్, నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, అప్పులు ఉన్నాయి బాబాయ్, ఏమైపోవాలి ఇప్పుడు నా జీవితం అని వేదన పడుతారు, దుఃఖపడతారు.
దేవుని నమ్ముకున్నా సరే, దేవుడు కారము చేస్తాడని నమ్ముకున్నా సరే, కానీ ఇంకను కూడా వారు ఏం చేయబడతారండి? దుఃఖపడుతూ ఉంటారు. క్యాన్సర్ వచ్చింది బాబాయ్, నేను చనిపోతాను బాబాయ్. వారు ఏమండి, వారు బలహీనత చుట్టువైపు ఏం చేస్తున్నారండి? చూస్తున్నారు. నిరీక్ష లేని విశ్వాసం అటువంటిది. నిరీక్ష లేని విశ్వాసము బలహీనత చుట్టువైపు చూస్తాడు. 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు, ఇక పిల్లలు రారు, బలహీనత తట్టువైపు చూడట. వాక్యమును చల్జాతిగా ధ్యానం చేసుకోండి. ప్రియమైన విశ్వాసులరా, నిరీక్షణ కలిగిన వాడికి విశ్వాసం ఏమిటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ప్రియమైన విశ్వాసులరా, వారికి ఎన్ని బలహీనతలు ఉన్నా సరే, వారు ఎన్నడూ కూడా వాళ్ళ బలహీనత వైపు చూడరు. ఎప్పుడును కూడా ఎవరు బలము తట్టువైపు చూస్తారంటే దేవుని బలము తట్టువైపే చూడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బలము తట్టువైపు చూడును. నిరీక్షణలో ఉన్నటువంటి విశ్వాసం అది. నిరీక్షణ కలిగి ఉండట దేవుని బలవంతుడు. దేవుని బలవంతుడు. ఆయనకి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆయన సన్నిధానంలో ప్రియమైన విశ్వాసులరా, ఏమండి, నేను విజ్ఞాపన కలిగి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా కారము చేయగల దేవుడు. అది ఆలస్యమైనను దేవుడు కారము చేయగల దేవుడు అని నిరీక్షణ కలిగినటువంటి వారిలాగే మనం ఎప్పుడును కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మీరు చల్జాతిగా ధ్యానం చేసుకోండి. క్రీస్తు మరణించిన దేవుడు కాదు, సజీవుడైన దేవుడు. ఆయన కారము చేయగల దేవుడు. మీరు ప్రార్థన చేస్తే దేవుడు కారము చేయగల దేవుడు, ఏకదేవుడు, అసాధ్యము కాలని దేవుడు. ఈ మాటలు ఎన్నోసార్లు విని ఉన్నారు, కానీ నిరీక్షణ అనేది జీవితంలో కనబడటం లేదు. వాక్యము చర్యాత్కి ధ్యానం చేసుకోండి. నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసులకును పరిశుద్ధులకు తేడా ఏమిటంటే, విశ్వాసం ఏమిటంటే, పరిశుద్ధులు ఎప్పుడును కూడా నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారు. వారు దైవ జ్ఞానము కలిగి ఉంటారు. ఆ దైవ జ్ఞానమును బట్టి వారు ఎప్పుడును కూడా ఏం కలిగి ఉంటారంటే నిరీక్షణ కలిగిన వాడుగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శోధనలు వచ్చినా దూసుకెళ్ళిపోతారు. అంధకారములు వచ్చినా సరే ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దేవుని కొరకు ప్రియమైన విశ్వాసులరా, వారు ఎప్పుడు కూడా సాగిపోతూ ఉంటారు. పరిశుద్ధులో ఉండే ప్రధానమైన లక్షణము మరణం ఉన్నది అని తెలియజేసినా సరే, ఆ మరణానికి ఏమైపోతారంటే వారు వెళ్ళిపోతారు. నా దేవుడు కారము చేయవాడు, నా దేవుడు కారము చేయవాడని పరిశుద్ధుడు అనేక మంది సాగిపోదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే భూలోకములో బలమైనటువంటి స్వార్థికులలో మనము చాలా ధ్యానం చేసుకునేది ఏమిటంటే, వారిలో కనబడే ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే నిరీక్షణ కలిగి ఉండుట. ఒక భక్తిపరుడు, ఒక మహాజ్ఞానుడు, ఏవండి, ఉపవాసము, నిష్ఠగా ఉపవాసము చేసే వ్యక్తి దానియేలు గారి యొక్క జీవితంలో చల్జాతిగా ధ్యానము చేసుకుంటే, దానియేలు గారు మహాపరిశుద్ధుడు. దానియేలు గారు దేవుని జ్ఞానమును కలిగినటువంటి వాడు. ప్రియమైన విశ్వాసులరా, దానియేలు గారు ఎల్లప్పుడూ కూడా ఉపవాసము చేసేవాడు. దానియేలు గారి యొక్క జీవితం ఎటువంటిది? చల్జాతిగా ధ్యానం చేసుకుంటే, బబులోను అనే దేశం ఉన్నది. ఆ బబులోను దేశపు ప్రియమైన విశ్వాసులరా, ఏమండి, ఆనాటి కాలపు దినములో ప్రపంచంలో ఉన్నతమైన దేశము, ప్రపంచంలో ఉన్నతమైన దేశము. వారుకున్న ఆస్తి కానీ, వారుకున్న సైన్య బలములు కానీ, సైనికులు కానీ ప్రపంచంలో ఎవరికి కూడా లేరు. నెబుకద్నెజరు రాజు ప్రియమైన విశ్వాసులరా ఆ బబులోను దేశమును పరిపాలించేవాడు. నెబుకద్నెజరు రాజు, ఏవండి, దానియేలు అతని స్నేహితులు శద్రకు, మేషుకు, అబేద్నెగోలను ఏం చేశారంటే, ఏవండి, వారు ఏవండి బాలులుగా ఉండగానే ఆ బబులోను దేశముకు వారు తీసుకుని వచ్చారు. అయితే దానియేలు అతని స్నేహితుల్లో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, ఎన్నడూ కూడా క్రీస్తుని వారు విడిచిపెట్టరు. దేవుని వారు ఎన్నడూ కూడా విడిచిపెట్టరు. అలాగనే విడిచిపెట్టరు గనుక దానియేలు గారు అతని స్నేహితుల జీవితంలో గొప్ప ఉపవాసము జీవితము కనబడుతుంది.
బలముగా ఉపవాసం చేస్తారు దానియేలుగా. ఉపవాసం అంటే ఒక వారములో ఒక రోజు కాదు. దానియేలు గారు ఎలా ఉపవాసం చేసేవారంటే కొన్ని నెలల వరకు ఉపవాసం చేసేవారు. అటువంటి ఉపవాస జీవితము దానియేలు గారిది. ఆ ఉపవాసము జీవితం బట్టి దేవుడు దానియేలుకు అతని స్నేహితులకు ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం ఏమిటంటే దైవ జ్ఞానము. ఆ దైవ జ్ఞానం బట్టే దానియేలు గారు ఏం పొందారంటే నిరీక్షణ పొంది ఉన్నారు. దానియేలు గారు ఒక ఫలానా దినమున డైరీసు రాజు ఆ బబులోను దేశము పరిపాలించే సమయములో ఆ యొక్క రాజు ఒక శాసనము వేసి ఉన్నాడు. రాజును పూజించబోతే, ప్రార్థించబోతే ప్రియమైన విశ్వాసులరా, వారు సింహము గుహలో పాడవేయబడతారని. వారు సింహము గుహలో పాడవేయబడతారు అనే రాజు ఆ యొక్క శాసనమును విధించాడు. దానియేలు గారు ఆ యొక్క శాసనమును విధించాడని రాజు ఆ యొక్క రాజు విధించాడని తెలుసుకున్నా సరే దానియేలు గారికి ఎంత నిరీక్షణ అంటే దానియేలు గారు ప్రార్థన చేస్తే దానియేలు గారిని పట్టుకుంటారు, సింహం గుహలో వేస్తారు అని తెలుసు దానియేలు గారికి. ఆయనను సరే దానియేలు గారు ఎప్పుడును కూడా ఆయన ఎన్నడూ కూడా ప్రార్థన మానలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడును కూడా దానియేలు గారు ఏం చేసుకున్నారంటే ప్రార్థన చేసుకుంటూనే ఉన్నారు. వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. కాగా రాజగు దర్యావేషు శాసనమును వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వాక్యములో చల్యాతిగా ధ్యానం చేసుకుంటే ఆ సంతకం విధించబడి ఉన్నది, శాసనం విధించబడి ఉన్నది, ఆ సంతకం విధించబడింది అని దానియేలు గారు తెలిసినా సరే అతడు యథాప్రకారముగా అంటే ఏంటండి, ప్రతిరోజు చేసే విధముగా. ఉదాహరణ మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు ప్రార్థన. ఏదో శోధన కలిగిందని మనం ఏం చేస్తామంటే ప్రార్థన మానేస్తాం. కానీ దానియేలు అలక్క చుట్టూరు శత్రువులే ప్రార్థన చేస్తే సింహం గుహలో పాడేస్తారు. కానీ అది ఎరిగినా సరే దానియేలు గారు ఆ యొక్క శాసనం విధించారు. ప్రార్థన చేసిన వారిని వేరొక దేవుని కొలిచిన వారిని సింహం గుహలో పడేస్తారు అనే శాసనము వారు విధించినా సరే అట్టి సంతకము చేయబడింది అని ఎరిగినా సరే దానియేలు ఎలా ఉన్నాడంటే అతడు యథాప్రకారముగానే ఇంటి కిటికీలను యెరూషలేము తట్టువైపు తిప్పి అక్కడ ఏం చేసుకున్నాడంటే ముమ్మార్లు ప్రార్థన చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ముమ్మార్లు ప్రార్థన అంటే ఎన్ని పర్యాలు ప్రార్థనమ్మా? 3 పర్యాలు ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాడు. భయపడలేదు దానియేలు. ఎందుకు భయపడలేదంటే అతనికి ఉన్నటువంటి నిరీక్షణ అటువంటిది. దేవుడు నా తోడే ఉన్నాడు అని నిరీక్షణ దానియేలుదు. దేవుడు నాకు తోడే ఉన్నాడు అని నిరీక్షణ దానియేలుది. సింహము గుహలో పాడవేసినా సరే, ఆ సింహము గుహలో పాడేసినా సరే ఆ సింహాలు నన్ను ఏమి చేయలేవు అనే విశ్వాసము నిరీక్షణ ఎవరిదంటే దానియేలు గారిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ప్రార్థన చేసుకుంటున్నారు. దానియేలు ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక దినమున సైనికులు చూచారు దానియేలు గారు ప్రార్థన చేయడం. అతను పట్టుకుని సింహము గుహలో పాడవేశారు. ఆ సింహము గుహలో ఉంటూ దానియేలు గారు కొంచెము కూడా భయపడలేదు. సింహాలను చూచి కొంచెము కూడా భయపడలేదు. ఆ సింహము గుహలో ఉంటూ దానియేలు గారు ఏం చేశారంటే నిరీక్షణ కలిగి ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎంత గొప్పదంటే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు తన దేవదూతను పంపించి ఆ సింహపు నోరును దేవుడే మోయించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చాలా గొప్ప మాట రాయబడి ఉంటుంది, చదువుకున్నామండి.
దానియేలు గ్రంథము అదే అధ్యాయము 6వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహమును నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మోయించెను. చాలండి. దేవుని వాక్యము చల్జాతిగా ధ్యానం చేసుకుంటే దానియేలు గారు విశ్వాసము నుంచి నిరీక్షణ ఉంచి అలాగున ప్రార్థన చేయుటను బట్టి అలాగున ప్రార్థన చేశాడు గనుక దేవుని దృష్టికి ఎలా కనబడాడంటే నిర్దోషిగా కనబడాడు. దేవుని స్తోత్రం. ఎలా కనబడాడండి? నిర్దోషిగా. ఆ సమయంలో ప్రార్థన చేయబోయి ఉంటే ఎలా ఉండేదో. దేవుని యందు విశ్వాసం చూపడం మానేసి ఆ సమయంలో ప్రార్థన చేయకపోతే ఎలా ఉండేవాడంటే దానియేలు దేవుని దృష్టికి ఒక దోషుడుగా ఉండేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి. ఒక విశ్వాసి దేవుని నమ్ముకుని, విశ్వాసి క్రీస్తు యందును నమ్మకము కలిగి, విశ్వాసమును కలిగినటువంటి విశ్వాసి అంధకారములు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం మానేస్తే దేవుని దృష్టికి కనబడుతున్నామంటే మనము దోషులుగా కనబడుతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా కనబడుతున్నామా? దోషులుగా. అంధకారం వచ్చిన మాత్రాన ఏం చేయడం మానేయకూడదంటే ప్రార్థన చేయడం మానేయకూడదు. ఎప్పుడు ప్రార్థన చేసుకో. ఈ సాక్ష్యం మీకు చెప్పి ఉన్నాను, మళ్ళా చెప్తున్నాను. నేను మొదటిసారి 2 దర్శనాలు చేసినప్పుడు ముసలామే క్యాన్సర్ వచ్చేసి చాలా బలహీనం అయిపోయింది. ఆమె సంవత్సరంన్నర నుంచి మందుకు రావట్లేదు. అయితే మేము మర్చిపోయాము. ఇల్లు దర్శనం వెళ్ళిన వెంటనే ఆమెను గుర్తుపెట్టాను. ఏమా మందిరం రావడం మానేస్తావంటే ఒకసారి నన్ను చూడండి అయ్యగారు అన్నప్పుడు, ముసలామె కానీ చాలా బలంగా ఉండేది. అలాంటిది ఆమె ఏమైపోయిందంటే శరీరం ముడతలు అయిపోయింది, జుట్టంతా పోయింది, కళ్ళలో చావు ఆ యొక్క చావు కళ కనబడుతుంది. ఏమైందమ్మా అన్నాను. క్యాన్సర్ వచ్చింది అయ్యగారు, చాలా భయంకరంగా వచ్చింది. క్యాన్సర్ వచ్చిన వెంటనే నేను వద్దాము అనుకున్నాను శాలకి, మందిరానికి, కానీ ఎవరు తీసుకురాలేదు నన్ను అని వేదన పడింది. కుటుంబస్తులు అప్పటి వరకు కూడా కుటుంబస్తులు ఆనుకుని ఉన్నటువంటి వీరు ఏం చేస్తారంటే, క్యాన్సర్ వచ్చింది వీడు చనిపోద్దని ఏం చేస్తారంటే ఆస్తి పేపర్లు రాయించేసుకుని ఈమెను ఏం చేస్తుందంటే ఒంటరి వదిలేసి వెళ్ళిపోయారు. పాపం సొంత కుమార్తె ఆవిడకి క్యాన్సర్ వచ్చేసి భోజనం తినడానికి కూడా బలం లేదు. కుమార్తెగా ఉండి చూసుకోవాలి కదండి. ఆమె చనిపోతుందని చెప్పి ఏం చేస్తారంటే ఆస్తి పేపర్ లాంచ్ చేసుకుని ఆమెను ఏం చేస్తారంటే ఒంటరి వదిలేసి వెళ్ళిపోయారు. ఆమె వేదన చెప్తుంది. నేను అన్నానమ్మా, నువ్వు విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, నిరీక్షణగా ఉండు, దేవుడు నిన్ను కార్యం చేస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకో. మొదటిగా నువ్వు మనసులో ప్రార్థన చేసుకో. తండ్రి, నీ బలము నాకు దయచేయి, ప్రార్థన చేసుకోవడానికి నీ బలము నాకు దయచేయి అని చెప్పి ఆమెకు ఎంత ధైర్యం ఇవ్వాలో అంత ధైర్యం ఇచ్చి ఆమెకు ప్రార్థన చేసి వెళ్ళాం. తర్వాత ఆమె నోరు ఇప్పి లేని పరిస్థితి, ప్రార్థన చేసుకోలేని పరిస్థితి, ఉదయం నుంచి ప్రార్థన చేసుకుంటుంది. తండ్రి నాకు బలమీ ప్రభువా, నోటితో ప్రార్థన చేసుకోవడానికి నా బలమీ తండ్రి అని అడిగింది. అలాగ మనసు నుంచి ప్రార్థన చేసుకుంటే దేవుడు బలమిచ్చాడు. ఆ బలమిచ్చిన తర్వాత ఆమె పెదవులతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. నోటితో ప్రార్థన చేయగా అప్పుడు దేవుడు ఏం చేశాడంటే బలము దేవుడు దయచేస్తాడు. ఆ బలము ఆమె పట్టుకున్న ఆమె బలము ఎప్పుడైతే పొందుకుందో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఎడగొచ్చేసిందంటే శాలకొచ్చి శాలలో ఉండడము. శాలలో ఉండి వారాలు చేయగా దేవుడు కడుకు ఆమెకున్న క్యాన్సర్ రోగిని ఏం చేశాడంటే తీసి స్వస్థపరిచేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి. ప్రార్థన మాత్రం ఏం చేయకూడదంటే మానకూడదు. లేకపోతే ఎలా ఉంటామండి? దేవుని దృష్టికి దోషులుగా ఉంటాం. ప్రియమైన విశ్వాసులరా, ప్రార్థన చేసి ఉన్నదామే
నమ్మకము కలిగి ప్రార్థన చేసింది. బలమీ తండ్రి, పెదవులతో ప్రార్థన చేయడానికి బలమీ తండ్రి, బలమిచ్చాడు దేవుడు. పెదవులతో ప్రార్థన చేయగా శరీరముకు బలమిచ్చాడు దేవుడు. ఆ బలం ఇచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చింది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది. దేవుడు మొత్తానికి క్యాన్సర్ రోగం దేవుడు తీసేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకు మళ్ళా బాగుపడిందని మళ్ళా కుటుంబస్తులు వచ్చారంటే తిరిగి ఏమేమందంటే, మీరు వెళ్ళిపోండి, నాకు మీరు ఎవరో వస్తలేదు, నా దేవుడు నాకుంటే చాలు అని మీ ధైర్యంగా చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును చదివాటికి ధ్యానం చేసుకోండి. నిరీక్షణగా ఉండి ప్రార్థన చేయుట. దానియేలు గారు ఆ సింహము గుహలో పాడువేయబడినప్పుడు అక్కడ దానియేలు గారు భయపడకుండా నిరీక్షణ కలిగి ప్రార్థన చేశారు. అందుకే దానియేలు అంటున్నాడు, ఇదిగో దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతుని. అందుకు ఆయన దేవదూతను పంపించి ఆ సింహము నోరుని ఏం చేశాడంటే క్రీస్తు ముంచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. మనకి ఉన్నాడు ఏమండి మనకి కూడా ఉన్నాయి సింహములు. గర్జించు సింహం ఉన్నాడు, అపవాదైన సాతానుడు. అతడు శోధిస్తే శోధింపబడకూడదు, భయపడకూడదు, ప్రార్థన చేయాలి. అప్పుడు అతని నోరు దేవుడే ముంచివాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో చర్యాతికి ధ్యానం చేసుకుంటే ఎట్టి విధముగా నిరీక్షణ కలిగిన వాడుగా ఉండాలి. దేవుని బలము తట్టువైపు చూడువాడుగా ఉండాలి. ఎప్పుడును కూడా దేవుని ధ్యానము చేసుకుంటూ దేవుని బలము తట్టువైపు చూడువాడుగా ఉండాలి. భయమును జయించాలి. బలహీనతను జయించాలి. రక్తస్రావము కలిగిన స్త్రీలో ఉన్నటువంటి ఆమె సాక్ష్యములో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏమిటంటే, ఆమె ఎంత బలహీనురాలైనా భయమును జయించింది ఆమె. గమనించండి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం. ప్రియమైన విశ్వాసులారా, రక్తమంతా క్షీణించిపోయింది ఇంకా ఆమెలో. గుండెకు బ్లడ్ లేకపోతే మనిషి ఏమైపోతాడండి? బలహీనుడైపోతాడు. భయం అయిపోతుంది, వణుకుపోతుంది శరీరం. ఆ పరిస్థితిలో ఉంది ఆమె. లేచి 2 అడుగులు వేస్తే మరణిస్తుంది ఆమె. కానీ అలాంటిది దేవుడు వచ్చాడు అని తెలిసిన వెంటనే ఈమె ఏం తెచ్చుకుందంటే నిరీక్షణ తెచ్చుకుంది. వణుకుతుంది, కానీ ఆ భయమును జయించింది. బలహీనత ఉంది, ఆ బలహీనత జయించి నేను మరణిస్తే మరణిస్తాను, కానీ దేవుని ముట్టితే నేను స్వస్థపరుస్తాను అని విశ్వసించి ఈమెకు ఎంత బలం ఉన్నదో అంత బలము ఈమె తెచ్చుకుని లేచి పరిగెట్టి ఎవరి వస్త్రం పట్టుకుందంటే దేవుని వస్త్రం పట్టుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పట్టుకున్న ఏం పొందేస్తుందమ్మా? స్వస్థత పొందేస్తుంది. అయ్యో, నేను లేస్తే 2 అడుగులు వేస్తే మరణిస్తాను, దేవుడు అక్కడ ఉన్నాడు, నేను ఎంత బలహీనురాలుగా ఉన్నాను, నేను వెళ్ళలేను అని అనుకుంటే ఆమె నిజంగానే మరణించును. ఆమెను ఆ బలహీనత భయమును అంతయు జయించి ఆమె పరిగెట్టుకుని వెళ్ళి ఎవరి వస్త్రం పట్టుకుందంటే దేవుని యొక్క వస్త్రమును పట్టుకున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును చల్యాతికి ధ్యానం చేసుకుంటే ఎట్టి విధముగా నిరీక్షణ కలిగిన వాడుగా ఉండాలి. ఎట్టి విధముగా నిరీక్షణ కలిగిన వాడుగా దేవుని యొక్క సన్నిధానములో ఉండాలి. యోబు గారి జీవితంలో ధ్యానం చేసుకుంటే యోబు గారి జీవితంలో కనబడేది ఏమిటంటే ఇట్టి బలమైన నిరీక్షణ. అతనుకు ఎన్ని కష్టాలు వచ్చినా, అపవాది ఎన్ని ప్రయత్నాలు చేసినా, అపవాది అతని జీవితంలో ఎన్ని అంధకారములు పెట్టినా సరే యోబు మాత్రము నిరీక్షణ వదలలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ఎలా ఉన్నాడంటే పరిత్తుడుగాను యథార్థుడుగాను క్రీస్తు యందును నిలబడాడు యోబు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పవిత్రుడుగాను యథార్థుడుగా నిలబడాడు యోబు. అందుకే అలాగూ నిలబట్టును బట్టి దేవుని కన్ను దృష్టి యోబు మీద పడింది. ఎప్పుడైతే యోబు మీద పడిందో దేవుడు అతను దీవించడం ప్రారంభించారు. నివాస స్థలమును దేవుడు వదిలి చేశాడు. మొదట అతని స్థితికి కొద్దిగా ఉన్నను పెదప దేవుడు ఏం చేశాడంటే మహాభివృద్ధిని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యం చదువుకుందాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5 నుంచి. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తిని
నీవు పవిత్రుడవై నువ్వు పవిత్రుడివై యథార్థవంతుడవైన ఎడల ఆ, నిశ్చయముగా ఉమ్, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఉమ్, నీ నీతికి తగినట్టుగా ఉమ్, నీ నివాస స్థలము వర్ధిల్లజేయును. ఉమ్, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను ఉమ్. తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు. చాలండి. దేవునికి వాక్యములో చల్లాతికి ధ్యానం చేసుకుంటే ఎన్ని కష్టాలు ఉండినా ఎన్ని శ్రమలు ఉండినా సరే యోబు గారు నిరీక్షణ చూపించి క్రీస్తు యందును పవిత్రుడిగాను యథార్థుడిగా నిలిచి ఉన్నాడు. అతని నీతిని తగినట్టుగా దేవుడు సెలవిచ్చాడు. నివాస స్థలమును దేవుడు వర్ధిల్ల చేయను. మొదట వారి స్థితి కొద్దిగా ఉండినను పెదప వారు ఏం చేయబడతారండి? మహాభివృద్ధి వారు పొందేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను దీవెనలు పొందలేను అనుకుంటే అక్కడే ఉంటారు. దేవుడు దీవిస్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నా నన్ను దీవిస్తాడు అని యోబులాగా నువ్వు నిలకడగా ఉంటే దేవుని కన్ను దృష్టి ఎవరి మీద పడుతుందంటే మీ మీద పడుచున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్టి విధముగా నిరీక్షణ కలుగుతూ దేవునికి సన్నిధానములో విశ్వాస సాగిపోవాలి. గనుక ప్రియమైన విశ్వాసులరా, దేవుని వాక్యము జాతికి ధ్యానం చేసుకోండి. చివరిగా ఏమండి ఒక అంశమును మనం ధ్యానం చేసుకుని ముగించుకుందాము. నిరీక్షణ కలిగి ఉండటం వలన నిరీక్షణ కలిగి ఉండటం వలన అనేక మంది ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి. అవి ధ్యానం చేసుకుంటే సమయం సరిపోదు. ఒక అంశము మన చాల్యాతికి ధ్యానం చేసుకుంటే నిరీక్షణ కలిగి ఉన్నటువంటి వాడు ఎప్పుడును కూడా క్రీస్తు యందును ఏం తీసుకుంటాడంటే ఆశ్రయమును పొందుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. He takes refuge in Christ. దేవుని యందు ఆశ్రయం పొందుతాడు. నిరీక్షణ కలిగి ఉండడం వలన వాక్యములో జాతికి ధ్యానం చేసుకుంటే క్రీస్తు యందును ఆశ్రమం వారు పొందుతారు. దేవుని ఆశ్రయం పొందుట మహాధన్యత అండి. ఒక్కసారి ఆశ్రయం పొందారనుకోండి, ఇంకా విడిచిపెట్టరు మీరు. ఎందుకంటే ఆశ్రయం పొందుట వలన మీకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. దేవుడు నాకు తోడే ఉన్నాడు అనే విశ్వాసము ధైర్యానికి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలమ్మా? నిరీక్షణ. ఏడుకు వచ్చేసి ఇంకా మీ బలహీనతలు మర్చిపోండి. దేవుడు నాకు ఉన్నాడు అని బలము కలిగిన వాడిగా ఉండండి. నీకున్న కష్టమైనను, బాధ అయినను, శ్రమ అయినను, వ్యాధులైనను దేవుడు ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడును కూడా నిరీక్షణ కలిగిన వాడిగానే ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్యమును జాతిగా ధ్యానం చేసుకోండి. అట్టి విశ్వాసము నమ్మకం ఎంత ఉన్నదో నిరీక్షణ కూడా అట్టే కలిగి ఉండండి. నిరీక్షణతో ప్రార్థన చేయండి, నిరీక్షణతో ధ్యానము చేయండి, నిరీక్షణతో క్రీస్తును కనిపెట్టండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు దేవుడు చేయువాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక అట్టి నిరీక్షణ జీవితమును మీరు కలిగి దేవుని సన్నిధానము యందు మీరు సాగిపోండి. దేవుడి వాక్యమును మన హృదయములో దేవుడు భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధానంలో నిలిచినటువంటి మనము, దేవుని యొక్క పాదములో నిలిచినటువంటి మనము దేవునినే హృదయపూర్వకంగా ధ్యానము చేసుకుని ప్రార్థన చేద్దాం. నాకు నిరీక్షణ దయచేవు ప్రభువా. నాలో విశ్వాసం ఉన్నది, నమ్మకము ఉన్నది, కానీ నిరీక్షణ లేదు తండ్రి. నేను తరచుగా అనేక పర్యాయాలు నా బలహీనత నేను చూసుకున్నాను. తరచుగా అనేక పర్యాయాలు దుఃఖపడి ఉన్నాను, వేదన పడి ఉన్నాను. ఈ శ్రమలని ఎవరు తొలగిస్తారు అని వేదన పడి ఉన్నాను. నాకు నిరీక్షణ దయచేయము తండ్రి. నీవు నాకు ఉన్నావు ప్రభువా. ఈ కష్టాలను తొలగించే నాదుడు నీవే అని నీ బలము తట్టువైపు చూసే విశ్వాసము, ఎట్టి నిరీక్షణ నాకు దయచేయము తండ్రి అని హృదయపూర్వకముగా ప్రార్థన చేయండి. ఆయనను ధ్యానము చేసుకుంటూ దేవునినే హృదయపూర్వకముగా తలంచుకుంటూ ప్రార్థన చేయండి. నిరీక్షణ నాకు దయచేయము ప్రభువా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. దయగల తండ్రి, పరిశుద్ధుడా దేవా, మీకు అనేక వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. చెప్పబడిన వాక్యము వ్యర్థము కాకుండా ప్రతి వారి హృదయములో మీరు భద్రపరచు తండ్రి. మేము గొప్ప నిరీక్షణ కలిగి రాకడ పర్యంతము నీ యందు సాయబే గొప్ప ధన్యత అందరికి మీరు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.